ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, ఈ న్యాయస్థానం ఇద్దరు తల్లుల ఆవేదనను, ఇద్దరు తండ్రుల సంఘర్షణను సావధానంగా విన్నది. చట్టం మనుషుల మాటలను నమ్ముతుంది, కానీ సాక్ష్యం లేనప్పుడు ఊహల మీద ఆధారపడి తీర్పు ఇవ్వడం న్యాయం అనిపించుకోదు. అందుకే ఈ న్యాయస్థానం ఈ కేసును ఒక కీలకమైన మలుపు వైపు తీసుకువెళ్తోంది. అసలు ఈ కేసులో వివాదానికి కారణమైన మురారి ఎవరికి జన్మించాడో ఆ నిజం నిష్కర్షగా తేలాలి. ఎందుకంటే అమ్మతనం గుండెతో సంబంధం కలిగి ఉండవచ్చు, కానీ జన్మతః అది కణాలతో ముడిపడి ఉంటుంది కూడా. కాబట్టి ఈ న్యాయస్థానం మురారి యొక్క తల్లిదండ్రులు ఎవరో తేలడానికి DNA టెస్ట్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశిస్తుంది. తుది నివేదిక వచ్చే వరకు కోర్టు తన తీర్పును వాయిదా వేస్తూ తదుపరి విచారణకు ఈ కేసుని కొనసాగిస్తున్నాను. మురారి, లోకం ఏమనుకున్నా సరే నువ్వు నా బిడ్డవురా. అది సృష్టి కూడా మార్చలేని సత్యం. ఆ దేవుడు కూడా నిన్ను నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళలేడు. ఎందుకంటే నేను చచ్చాకే నేను నిన్ను వదిలిపెడతాన్రా. ఏమండి, కోర్టులో ఏం జరుగుంటుందో అని, తీర్పు ఎవరి వైపు వెళ్ళుంటుందో అని తలుచుకుంటే నిమిషం ఒక యుగంలా గడుస్తున్నట్టుగా ఉందండి. చూడు కిరణ్, కాలం అనేది చదరంగం లాంటిది. మనం జరిపే పావుల కంటే విధి వేసే ఎత్తుగడలు చాలా బలంగా ఉంటాయి. ఆ ఎత్తుగడలను ఎదుర్కొని గెలుస్తామా ఓడిపోతామనేది మన చేతిలో లేదు. కేవలం ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది. మిగతాదంతా కాలం చేతుల్లో ఉంది. రే తరుణ్, కోర్టులో ఏం జరిగిందిరా? మురారి ఇంటి వారసుడు అన్న నిజం నిరూపణ అయిందా? వాడు తిరిగి మన ఇంటికి రావడానికున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయా? ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందిరా? లేదత్తయ్య, మనం అనుకున్నది ఏది సజావుగా జరగలేదు. అవునత్తయ్య, మురారి నిజంగా ఎవరి బిడ్డో తేల్చడానికి లాయర్లు పోటాపోటీగా వాదిస్తుంటే మురారి నా రక్తం, నా కొడుకు అని బలంగా చెప్పాల్సిన తరుణ్ ఆ మాటలేవి చెప్పలేక గోడ మీద పిల్లిలాగా వ్యవహరించాడు. ఒక పక్క మురారిని ప్రభు నా బిడ్డ అని గొంతు చించుకొని ఆకాశం విరగబడేలాగా అబద్ధం ఆడుతూ ఉంటే, మీ అబ్బాయి తరుణ్ మాత్రం ఏదో తెలియని భయంతో నీరసంగా నిలబడిపోయాడు. నాకెందుకో తరుణ్ వాళ్ళకం చూస్తుంటే మురారి మన ఇంటికి రావడం తనకిష్టం లేనట్టుగా అనిపిస్తుంది.
అవును తరుణ్, నేను నిజం చెప్తున్నాను. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.